వెరీ అన్ఫార్చునేట్. భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక దుర్దశ నడుస్తున్నది ఈ గత 10 ఈ మోడీ పాలన. వాజ్పేయి గారు ఆయన ఎక్స్ట్రీమ్ భావజాలము బ్రాహ్మణ ఇది అంత ఉండే కానీ గింత అధ్వానం లేకుండే మనిషి, కొన్ని విలువలతో బతికిండు, గింత దోపిడి చేయలే. ఆయన అంత ప్రోగ్రెసివ్ వచ్చి అనుకున్నంత చేయలేదు, ఎందుకంటే ఆయన వచ్చిన అజెండా వేరు కాబట్టి. బట్ ఇంత నాశనం చేయలే. కానీ ఇప్పుడు మాత్రం అంటే నాకేమనిపిస్తుంది అంటే ఏ దేశాలు పేర్లు అనవసరం కానీ వాళ్ళ కన్ను కుట్టింది భారతదేశం. వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఎట్లా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో, ఇంత టాప్ ఎట్లా అవుతుంది అంటే ఇక వాళ్ళకి మనకి ఏం తేడా ఉండే, థర్డ్ వరల్డ్ కంట్రీకే ఉండే ఒక ఏమంటారు అడుక్కునే దేశం ఉండే, ఇవాళ గీత స్థాయికి ఎదిగిపోతుంటే మాకేడో మనసు పడుతుందని ఎడినా కొడుకుని ఆడ కూర్చుండే పెట్టిరేమో, అరే భారతదేశం డెవలప్ కాకుండా ఏరా అని వాళ్ళకి కూర్చుండే పెట్టిరేమో అనిపిస్తుంది నాకు. ఓకే, అది 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 మీరు డీప్గా ఆలోచించండి, అర్థమవుతుంది. ఓకే, సో అది ఆర్టికల్ 370 గురించి అట్లా చెప్తుంది అది గ్రాక్. సో అట్లనే డబుల్ ఇంజన్ సర్కారు చాలా మంచిది, గణనీయమైన అభివృద్ధి చేస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు వాట్సాప్ యూనివర్సిటీలో, మా విశ్వగురు ఇట్లా అట్లా అని. కానీ అదేం చెప్తుంది, యూపీలో బీజేపీ పరిపాలిస్తున్న యూపీలో ఓకే 20 కోట్ల మందికి పైగా ఉంటారు అక్కడ జనాభా. అందులో గతంలో కంటే ఇప్పుడు 22% ఎక్కువ పేదరికం పెరిగిందంట. అంటే గతంలో ఒక 50 మంది, ఒక 150 మంది ఉన్నారనుకో పేదోళ్ళు, ఇప్పుడు 77 మంది అయినారని చెప్తుంది. 22% ఎక్కువ పేదరికం పెరిగిందంట బీజేపీ పాలిత రాష్ట్రం అనే యూపీలో. పెద్ద రాష్ట్రాలు అవే కదా యూపీ, తర్వాత మధ్యప్రదేశ్ ఎంపీలో 20% పావర్టీ అంటే పేదరికం ఇంకా పెరిగిందంట. గతంలో 50 మంది పేదోళ్ళు ఉంటే ఇప్పుడు 70 మంది అయినని చెప్తున్నది. ఇది బీజేపీ పాలిత పెద్ద రాష్ట్రాలు. ఇక అస్సాంలు, మణిపూర్లు, ఇక వాటి సంగతి చెప్పాలన్నా మనం ఆలోచించండి. కర్ణాటక గతంలో మంచిగుండేనా ఇప్పుడు మంచిగుందా? బీజేపీ పాలిత ఉన్నప్పుడు మంచిగుందా ఇప్పుడు మంచిగుందా? తెలంగాణలో బీజేపీ వస్తే ఎట్లుంటుందో ఆలోచించండి. భస్మాసుర హస్తం కంటే ప్రమాదకరమైంది. అట్టనే ఏం చెప్తుంది ఈ గ్రాకు, వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రజలు అడుగుతారు కదా, ఇప్పుడు సామాన్యుల చేలకు వచ్చేసింది కదా మీడియా మొత్తం. సో ఆ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లకు రాని ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే మోడీ అని చెప్తుంది ఈ గ్రాక్. ఓకే, వాస్తవం కూడా ప్రధానమంత్రి ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్లకు రాలేదు. లాస్ట్ టైము మోడీ అదేది మన మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ఎన్ని 100 సార్లు వచ్చారు. రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు కదా, ఆయన ప్రధాని కాదు కదా. సో ఇక సావర్కర్ అని చెప్పిన గోధి మీడియా ఎవరు అంటే చెప్తున్నది మొత్తం. ఇప్పుడు చెత్త నింపుతున్న నార్త్ ఇండియా ఛానల్స్ అన్ని గురించి చెప్తుంది, అర్నవ్ గోస్వామి అవన్నీ గురించి చెప్తుంది. మీరు కూడా అడగండి, ఆ గ్రాక్ 3 యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ప్రశ్న వస్తే అది అడగండి. ఓకే, అలా ఫ్యాక్ట్ ఉంటే చెప్తుంది, ఫ్యాక్ట్ లేకపోతే సరిగ్గా చెప్పలేదు. అది